భారతీయుడు సినిమా చూసిన వారు ఇప్పటికీ అలాంటి అనుభూతిని, ఆ మ్యాజిక్‌ను మర్చిపోలేరు. అలాంటి గొప్పగా మైమరిపించిన ఆ సినిమాపై ఉన్న అంచనాలతో 'భారతీయుడు 2' సినిమాకు వస్తే కొంత నిరాశపడే అవకాశం ఉంది. మొదటి భాగంలో కొన్ని సంఘటనలను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ ఎపిసోడ్ సెకండ్ హాఫ్‌కు ప్రాణంగా నిలవడం కొంత థ్రిల్లింగ్ అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్‌ను శంకర్ గ్రిప్పింగ్, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయకపోవడంతో ఏదో సినిమా నడుస్తుందనే ఫీలింగ్ మాత్రమే కలిగించాడు. ఫస్ట్ హాఫ్‌లో విజయ్ మాల్యా, గాలి జనార్దన్ రెడ్డి లాంటి కొందరి ప్రముఖుల జీవితాలను టచ్ చేయడం సినిమాకు కనెక్ట్ చేసేలా ఉంది. ఇక సెకండ్ హాఫ్‌లో పవర్ ప్యాక్‌టు ఉండాలనే ప్లాన్‌తో రకరకాల ట్విస్టులు జొప్పించడంతో కథ కొంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక సిద్ధార్థ్, రకుల్ లాంటి పాత్రలకు సంబంధించిన ట్విస్టులు ఆలోచింపజేస్తాయి. అయితే క్లైమాక్స్‌లో చేజింగ్ సీన్ నిడివి అవసరమైన దానికంటే ఎక్కువే ఉందనిపిస్తుంది. కొంత విసుగును కూడా తెప్పించింది. చివర్లో 'భారతీయుడు 3' గురించి ఇచ్చిన ట్విస్టు మరింత ఆసక్తిని రేపిందనే చెప్పాలి. సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. కానీ ఎమోషనల్‌గా ఆ క్యారెక్టర్‌లో ట్రావెల్ కాలేవు. ఇక సెకండ్ హాఫ్‌లో సిద్ధార్థ్, ఆయన తల్లి మధ్య ఎపిసోడ్ ఉద్వేగానికి గురిచేస్తుంది. కమల్ హాసన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ ఓవర్‌గా మేకప్ వేయడం వల్ల భారతీయుడి క్యారెక్టర్‌కు కనెక్ట్ అయ్యే ఛాన్స్‌ను దెబ్బతీసినట్టు ఉంటుంది. కమల్ హాసన్‌ను నేరుగా చూడలేకపోవడం, ఎక్కువసేపు మేకప్‌లో చూపించడం కొంత నిరాశనే కలిగించింది. ఇక ఓవరాల్‌గా 'భారతీయుడు 2' సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా ఎలాంటి ట్విస్టులు, ఉత్తేజం, ఉద్వేగం కనిపించే సన్నివేశాలు లేకపోవడం వల్ల రెగ్యులర్, రొటీన్ సినిమా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంత మేరకు గ్రిప్పింగ్‌గా చెప్పడం వల్ల ఫస్ట్ హాఫ్‌లో ఉన్న అసంతృప్తి తగ్గడానికి దోహదపడిందనిపిస్తోంది. ఇక 'భారతీయుడు' మూవీలో ఉండే మ్యాజిక్ ఈ సినిమాలో ఆశిస్తే నిరాశపడొచ్చు. రకుల్ ప్రీత్ రోల్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. సిద్ధార్థ్ ఎమోషనల్ సీన్లలో రాణించాడు. సముద్రఖని సెకండ్ హాఫ్‌లో తన మార్కు చూపించాడు. కమల్ పెర్ఫార్మెన్స్ కోసం, శంకర్ టెక్నికల్ బ్రిలియన్స్ కోసం థియేటర్‌లో ఒకసారి చూడొచ్చు.